ప్రతి జన్మలో కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి గొడవలు పడడం ఈజీయా? చదువుకోవడం ఈజీయా? ఈ ఈ పరిశీలన చేసుకునేటప్పుడు జీవితాన్ని, భాగ్యాన్ని రచించుకునేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. ఈ రోజు కుటుంబ సభ్యులతోటి రోజు గొడవలు పడడము, అసంతృప్తికి లోనవ్వడము, అయ్యో! నా బతుకు ఇలా అయిపోయిందే అనుకోవడము, అసలు నాకు ఈ జన్మెందుకొచ్చింది? అసలు నాకు బతకాలని లేదు. నేనెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసేసుకుంటాను, నాకు ఈ జన్మే వద్దు. ఇలా ప్రతిరోజు అనుకుంటూ బతకడం ఈజీయా ప్రతి జన్మకి? లేదు ఆయన ఎలాగో మార్గం చెప్తున్నారు. సో, దుఃఖం వచ్చింది జీవితంలో. తలుచుకున్నాము తీసేసాడు. తీసేసి మళ్ళీ ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి సమస్యలు మన జీవితంలోకి రాకుండా, ఇదిగో నేను మీకు మార్గాన్ని చెప్తున్నాను. అంతర్ముఖులై రాజయుక్తంగా, యోగయుక్తంగా ఉండి కర్మలు ఆచరించండి ఫలితం మారిపోతది అంటున్నాడు. సో, మనము ఫలితాన్ని మార్చకుండా ప్రతిసారి నేను మీకు చెప్పేస్తాను మీరు తీసేయండి. సరే మనం చెప్తాం ఆయనకి తీసేస్తాడు. తీసేసిన తర్వాత మళ్ళీ మనం పాపం పోగేస్తూ పోతున్నాం. మరి ఆ పాపం పోగేసేటప్పుడు గూడా మనము సంతోషాన్ని అనుభవం చెయ్యట్లేదు.